వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి జడా జడంతో యో ద్రష్టా సోచ్యుతో జ్ఞాన విగ్రహ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడు మన కోసమే తన యొక్క పరరూపాన్ని వీడి భగవంతుడు ఎంతో గొప్పగా వేదాంతవేత్త అయినటువంటి మహాపండితుల చేత కానీ కొంచెమైనా అర్థం కాడు. అటువంటి వాడు మన కోసం మన కంటికి కనపడేలాగా దివ్య అర్చావతారాన్ని ధరించినటువంటి వాడై అనేకానేక క్షేత్రాలలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. సకల మనుజ నయన విషయతాంగతో మూర్తి విశేష అన్నట్లుగా తిరుమలాది దివ్య క్షేత్రాలలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి మనందరికీ కూడా మోక్షాన్ని అందించేటువంటి స్వామి. ఆ స్వామి యొక్క నామాలలో అచ్యుత అనేటువంటి ఒక నామం ఉన్నది. ఆ నామం చెప్తోంది వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. కంటికి కనపడుతూ ఉన్నటువంటి జడ పదార్థములు ఏవైతే ఉన్నాయో చైతన్య రహితమైనటువంటివి అవన్నీ కూడా స్వప్నము వలె ఒక రోజున మాయమైపోతాయి. వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. స్వప్నంలో ఉంటే ఎన్నో రకాలుగా ఎంతో గొప్పగా రథాలలో తిరుగుతూ ఉన్నట్టు, మన చుట్టూ చాలామంది మనల్ని పొగుడుతూ ఉన్నట్టు, మనం ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నట్టు ఏవేవో స్వప్నంలో కనపడతాయి. ఒక్కసారి నిద్ర లేచామంటే అవన్నీ కూడా మాయమైపోతాయి. అలానే కంటికి కనపడుతూ ఉన్నటువంటి అనేకానేక అచేతన వర్గమంతా కూడా ఇక్కడ మన కంటికి కనపడుతున్నట్టే ఉంటుంది. కానీ ఒక్కసారి జ్ఞానము రాగానే స్వప్నము వలె ఇవన్నీ మాయమైపోతాయి. అందుకే వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి చిజ్జడానాంతు యో ద్రష్టా సోచ్యుతః జ్ఞాన విగ్రహ. మరి అచ్యుతుణ్ణి, ఆ మహావిష్ణువుని ఆరాధించేటువంటి మనం ఎలా ఉండాలి? చిజ్జడానాంతు యో ద్రష్ట. ఏది చిత్తు, ఏది అచితు, ఏది చైతన్య యుక్తమైనటువంటిది, ఏది చైతన్య రహితమైనటువంటిది, ఈ చిత్త జడములను రెండింటినీ కూడా వాటి యొక్క తత్వాన్ని ఎరింగి చూడగలిగినటువంటి వాడు అచ్యుతారాధనకు యోగ్యుడవుతాడు. అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడానికి, స్వామిని సేవించుకోవడానికి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఈ జ్ఞానం అవసరము. ఇది ప్రాథమిక జ్ఞానము అంటున్నారు. కానీ ఈ జ్ఞానం రావడం చాలా కష్టం. కనుక ఉత్తమమైనటువంటి గురువులను మనం ఆశ్రయించాలి. ఈ జ్యేష్ఠమాసం చాలా విశేషమైనటువంటిది. చక్కనైనటువంటి గురువులను మనమందరం కూడా ఆశ్రయించి చక్కనైనటువంటి చేతన అచేతన జ్ఞానాన్ని పొంది మరి ఆ అచ్యుతుడు గోవిందుడు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.